మరి గురుగారు భోగి రోజు కూడా నిమ్మలంగా లేద్దాంలే ఏం పని లేదు అంటూ 10, 11 వరకు పక్క మీద నుంచి దిగకుండా అలాగే ఉన్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. మనం చాలా వరకు చూస్తున్నాం సిటీలో ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. వాళ్ళకి అసలు ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందంటారా? అంటే అష్ట దరిద్రాలు వస్తాయి అంటూ ఉంటారు కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా మన హిందూ సంప్రదాయంలో తెల్లవారుజామున 4 గంటలకి స్నానం చేయమని చెప్తాం. అవును. అవునా? 4 గంటలకు స్నానం సూర్యోదయం. చేస్తే దేవతా స్నానం, 5 గంటలకు స్నానం చేస్తే ఋషి స్నానం, 6 గంటలకు స్నానం చేస్తే మానవ స్నానం, 6 తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇప్పుడు అందరూ చేస్తున్న స్నానం అదే. ఆల్మోస్ట్ ఆల్. అవునా? అవును. అనగానే మనం గుర్తుకొచ్చేస్తాం వెంటనే గ్యారంటీగా. అయితే తెల్లవారుజాము 4 గంటలకు స్నానం చేస్తే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది నాన్న. ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం మన చేతులారు, చివరికి వేడి నీళ్ళు పోసుకొని. అది కూడా సూర్యోదయానికి మునిపే స్నానం చేయాలి. మనం స్నానం చేసే ముందు ఏం చేస్తాం? దంతధావనం చేస్తాం. అవునా? అవును. ఇక్కడ సూర్య భగవానుడు రాకముందే దంతధావనం చేయాలని శాస్త్రం. ఎందుకంటే దక్షయజ్ఞంలో జరుగుతున్నటువంటి కొన్ని సన్నివేశాలకి సూర్య భగవానుడు చూసి నవ్వుతూ ఉంటే దక్షుడు సూర్యుడు పళ్ళు రాలగొట్టాడు. ఓకే. కాబట్టి ఆయనకి దంతాలు లేవు సూర్య భగవానుడికి. కాబట్టి ఇప్పుడు మీ దగ్గర లేని వస్తువు నా దగ్గర పదే 10 సార్లు చూపిస్తుంటే ఏమవుతుంది? మీకు కోపం వస్తుందా? రాదా? వస్తుంది. అవునా? ఇప్పుడు ఒక నగ వేసుకున్నారు నాన్న, పక్క వాళ్ళకి ఏం లేదు, నగ నగ చూడు చూడు అని చెప్పి చూపిస్తూ ఉంటే అవును. పక్క వాళ్ళకు ఒక రకమైనటువంటి కోపం మీద వస్తుందా? రాదా? ఆమెకి ఉందనగా 10 సార్లు చూపిస్తుందని. అలాంటి సూర్య భగవానుడికి దంతాలు లేవు కాబట్టి ఆయన ముందు దంతధావన చేయకూడదు అనేటువంటి శాస్త్రం. అంతేకాకుండా ఈ దంతధావన చేయడానికి సూర్యోదయం ముందు ఎందుకు చేస్తాము అంటే, సూర్యోదయానికి ముందు చిన్న చిన్న సూక్ష్మ క్రిములు తొందరగా లేవు ఎక్కడ ఒక మూలకు ఉండిపోతాయి. సూర్యోదయం తర్వాత సూర్యకిరణాలు ఎప్పుడైతే భూమి మీదకి వస్తాయో సూక్ష్మక్రిములు చూడండి, దోమలు కానీ ఇవన్నీ కూడా లేస్తూ ఉంటాయి మీకు. అవునా? ఇప్పుడు మనం దంతధావనం చేసేటప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అటు ఇటు బ్రష్ నోట్లో పెట్టుకొని అటు ఇటు మొత్తం చెక్కలో కొడుతూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ ఉంటాం. అవునా? అది కూడా తప్పు. ఒకే చోట నిలబడి దంతధావనం చేయాలి. దేనికంటే రాత్రి లోపల ఉండేటువంటి లాలాజలం అంతా కూడా ఈ నాలుక మీద ఉన్నటువంటి ఇదంతా కూడా పాచి అంతా కూడాను విషపూరితం అవుతుంది. ఈ పళ్ళు తవ్వుకున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తే అక్కడ ఉండేటువంటి సూక్ష్మక్రిములు చనిపోతాయి. ఒకే చోట అంటే వాటికి కూడా హాని చేయకూడదు అని ఒకే చోట నిలబడి దంతధావనం చేయాలి. అది పోయింది. ఇప్పుడు 10 దాకా నిద్ర లేవట్లేదు అంటే అది నిత్య దరిద్రం, అష్టదరిద్రం. అంటే మామూలు రోజుల్లో అంటే ఆ మామూలు రోజుల్లో కూడా కొంచెం దరిద్రమే గురుగారు, కానీ పండగ సమయంలో కూడా ఆ విధంగా ఉంటే అసలు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవచ్చు అంటారు? తప్పనిసరిగా నాన్న, ఇంట్లో పొద్దునే మీ పిల్లల్ని చూడండి. పిల్లలు క్రమశిక్షణతో ఉన్నారా లేదా అని చదువు సంగతి తీసి పక్కన పెడితే కొన్ని విషయాల్లో చెప్తాను నేను. ఫస్ట్ లేవగానే పక్క బట్టలు మడత పెట్టారా లేదా. నెంబర్ 2, స్కూల్ నుంచి రాగానే షూస్ కానీ చెప్పులు కానీ ఎక్కడ పెడితే అక్కడ పడేయకుండా ఒక ర్యాక్లోనో ఒక క్రమబద్ధంలోనో పెట్టారా లేదా. నెంబర్ 3, వాళ్ళ బుక్స్ చినిగిపోతుంటే అట్టలు వేసుకున్నారా లేదా, తల్లిదండ్రులతో అడిగైనా వేయించుకున్నారా లేదా. అవునా? ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మంచినీళ్ళు అడుగుతున్నారా లేదా, ఎవరైనా పెద్దలు వస్తే లేచి నిల్చుంటున్నారా లేదా. ఈ 5 రకాల వాటిల్లో కనీసం 3 చేసినా వాళ్ళు ఒక రకమైనటువంటి క్రమశిక్షణలో ఉన్నట్టే. అవి చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయాలి. అలాంటిది మనమే 10ంటికి లేచి పక్క బట్టలు మడతేయకుండా అది అక్కడ పెట్టేసి బ్రష్ నోట్లో పెట్టుకొని టీవీ ఆన్ చేసి ఓ చేత్తో కప్పు పట్టుకొని టీ తాగుతూ మొహం కడుక్కోకుండా టీవీని మొదలు పెట్టుకొని టీవీని ఆన్ చేస్తూ దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటే రేపటి రోజు మన పిల్లలు ఏం చేస్తారు? 11ంటికి లేవడం మొదలు పెడతారు. నువ్వు 10ంటికి లేవంది, నేను 11ంటికి లేస్తే వచ్చిందా అని. అసలు ఆదివారం సెలవు వచ్చింది కాబట్టి భార్యలు పొద్దున ఎక్కువ పడుకుంటున్నారు, కానీ అసలు ఆదివారం ఇంకాస్త తొందరగా లేవాలి. అలాంటిది పోయింది. పండగ రోజుల్లో ఎవరైతే సూర్యోదయం తర్వాత నిద్రలేస్తారో వాళ్ళకి నిజంగానే నాన్న దారిద్ర్యం అనేటువంటిది నిత్యం ఆ ఇంట్లో ఉంటుంది తప్పనిసరిగా. అంతేకాకుండా సూర్యభగవానుడు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కొంతమంది గొప్ప వ్యక్తులు ఉంటారు నాన్న. దాంట్లో ధీరుభాయ్ అంబానీ గారు అంటే రతన్ టాటా గారు, ఇట్లా కొంతమంది వ్యక్తులు పేర్లు చెప్పుకుంటూ వెళ్తే గొప్ప వ్యక్తులు. వాళ్ళు ఒకటే మాట చెప్తారు, ఎప్పుడు నా పడక గదిలో సూర్యుడిని చూడలేదని చెప్తారు. ఒకటే మాట. అర్థమైందా? నేను పడుకొని ఉండగా సూర్యుడిని ఎప్పుడు చూడలేదంటే సూర్యోదయుడు రాకముందే ఇది చేసేవాళ్ళు. ఎప్పుడు నాకంటే మా డోర్ కీపర్ ఉంటాడు, డోర్ కీస్ తీసేవాళ్ళు, వాచ్మెన్ ఆఫీస్కి, నా వాచ్మెన్ నాకంటే ఎప్పుడు ముందు రాలేదు అని చెప్తారు. అంటే వీళ్ళే ముందు వెళ్ళి నిల్చునేవాళ్ళు. అంటే ఇవన్నీ కూడా మంచి జరగడానికి, ఉన్నత స్థానంలో ఉండడానికి.
అంతేకాకుండా నిద్రను జయించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడని శాస్త్రం. నిద్రను జయిస్తే ప్రపంచాన్ని జయిస్తాడు, దాంట్లో అనుమానమేం లేదు. ఇప్పుడు నిజంగానే ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏ సీఎం అయినా ఎవరైనా సరే ఎక్కువగా నిద్రపోరు. మనం 10 hours 8 hours నిద్రపోవాలి లెక్క ప్రకారం. ఇప్పుడు జస్ట్ 4 hours 3 hours మాత్రమే పడుకుంటారు. దీంట్లో నాకు తెలిసిన ఒక అడ్వకేట్ ఉన్నారు, ఒక ఆయనైతే డైలీ ఓన్లీ 45 minutes నిద్రపోతాడు ఆయన. జస్ట్ 45 minutes. అది కూడా మంచం మీద పడుకొని ఇట్లా ఏమక్కర్లా, కూర్చొనే నిద్రపోతాడు. యోగ నిద్ర అంటారు దాన్ని. యోగ నిద్ర పోతే కంప్లీట్ మొత్తం డీప్ స్లీప్కి వెళ్ళిపోతారు. 45 నిమిషాల నిద్ర వాళ్ళకి రోజు మొత్తం సరిపోయేంత శక్తిని ఇస్తుంది. అలాంటిది కనీసం 10 గంటలు పడుకోమంటున్నారు, 8 గంటలు పడుకోమంటున్నారు. మరీ 1 గంట వరకు 2 వరకు లేవకుండా ఎప్పుడో లేచి ఇంట్లో నిజంగా ఒక మనిషి పడుకొని ఉండగా స్నానం చేయకుండా ఉన్నప్పుడు ఇంట్లో పూజ చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది నాన్న? అవునా కాదా? ఇంట్లో పిల్లలు పడుకొని ఉంటారు, లేదా ఎవరైనా పడుకొని ఉంటారు, వీళ్ళు మాత్రం పూజ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఇంట్లో మనిషిని పడుకోబెట్టి దీపం పెట్టేది ఎప్పుడు నాన్న? చనిపోయిన తర్వాత కదా. మరి ఇప్పుడు అందరూ సాధ్యమైనంత వరకు అదే చేస్తున్నారు కదా. ఒక్కటి గమనించాలిగా కనీసం. అవునా? మన ఇంట్లో పడుకోబెట్టి దీపం పెట్టేది మనిషి మరణానంతరమే. మరి ఇంట్లో మనుషులు పడుకున్నప్పుడు దీపం పెడుతున్నామంటే దానికి సమానమే కదా అది కూడా. కాబట్టి ఎప్పుడు కూడాను పొద్దున్నే అందరు నిద్ర లేచే అలవాటు ఉంటే తొందరగా పడుకోండి. కావాలంటే అలసత్వం ఉండదు, బాడీ ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వదు, ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్నే లేస్తే. అందుకని చదువుకునేటువంటి చదువు కూడా పొద్దునే చదువుకోవాలి. రాత్రి పూట తినే అన్నం పొద్దున చదువుకునే చదువు వంట పడుతుంది. రాత్రిపూట అన్నం తింటాం, తిన్న తర్వాత ఏం చేస్తాం? మహా అయితే ఒక అరగంట సేపు కష్టపడతాం, అటు ఇటు తిరుగుతాం, ఏదో పనులు చేసుకుంటాం, పడుకుంటాం. అదే పగలైతే తిన్న తర్వాత పని చేస్తూ ఉంటాం కదా. అందుకని రాత్రిపూట తిన్న అన్నం ఏమవుతుంది? బాడీకి బాగా శక్తిని ఇస్తూ ఉంటుంది. పొద్దున్నే లేచిన చదువు ఏదైతే ఉంటుందో చదువుకునే చదువు, అది కూడా చూడండి బ్రెయిన్లో ఏ రకమైనటువంటి ఆలోచనలు అవునండి ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు చదువుకునే చదువు గంటైనా చాలు మైండ్కి ఎక్కుతుంది. మళ్ళీ మెమరీ పవర్ లాస్ అవ్వడం అనేది ఉండదు ఆ సమయంలో చదువుకునేటువంటి చదువుకి. ఇలాంటివన్నీ ఎంతో కాలం నుంచి మన సంప్రదాయంలో ఉన్నప్పుడు అవన్నీ తీసి పక్కన పడేసి 10ంటికి లేస్తాం, 11ంటికి లేస్తాం, అప్పుడే మేము పూజ చేసుకుంటామంటే ఒక ఆవిడ నాతో నేను అడిగా, అమ్మ మీరు 1 గంట ఈ టైంలో ఇదేం పూజ అమ్మ మధ్యాహ్నం అంటే, లేదు గురువుగారు పొద్దున్నే దేవుడు అందరు పూజలతో బిజీగా ఉంటాడు కదా, ఆయన ఖాళీగా ఉన్నప్పుడు చేద్దామని చెప్పి ఇప్పుడు చేస్తున్నారని చెప్పింది. ఏం మాట్లాడాలి నేను ఆ మాటకి? మరి ఆయన నా పూజ తీసుకోవాలంటే ఆయన ఖాళీగా ఉండాలిగా, అందుకని 1 గంటకే చేస్తున్నానండి. పిచ్చి మాటలు చెప్పకండి అమ్మ, మీరు లేచేది 11ంటికి, అందుకని 1 గంటకు పూజ చేస్తున్నారంటే, అరే ఏదైనా ఒకటి అనుకోండి, ఆయన ఖాళీగా ఉన్నారని చెప్పి నేను 11ంటికి లేస్తున్నానని చెబుతుంది. శాస్త్రం కూడా 12 తర్వాత అసలు దీపారాధన చేయకూడదు అని చెప్తుంది. 12ంటికి చేసేటువంటి దీపారాధన పితృకార్యాలకు చేస్తాం, తద్దినాల సమయంలో మాత్రమే చేస్తాం 12 గంటలకి. అందులో అపరాహ్న సమయం అంటాం, అపరాహ్న సమయంలో తద్దినాలు మాత్రమే పెడతాం, ఇంకేం పూజలు చేయరు. 12 దాటిన తర్వాత దీపం పెడితే తద్దినం పెడుతున్నట్టే. అయితే గురు